అమెరికాలో గవర్నర్, మేయర్ ఎన్నికల ఫలితాలు రిపబ్లికన్లను షాక్కు గురిచేస్తున్నాయి. డెమోక్రాట్ల విజయం అమెరికన్లను ఆకట్టుకుంటోంది. కాగా వర్జీనియా కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా భారత మూలాలు ఉన్న మహిళ, హైదరాబాద్ వాసి గజాల హాష్మి ఎన్నికయి చరిత్ర సృష్టించారు. వర్జీనియా స్టేట్ తొలి మహిళా గవర్నర్గా రికార్డులకెక్కారు. వర్జీనియాలో డెమోక్రాట్లు దుమ్ము దులిపారు. అన్ని పోటీలలో రిపబ్లికన్లను ఓడించి పదవులను దక్కించుకున్నారు. ఇందులో భారత సంతతి వ్యక్తి కూడా ఒకరు ఉన్నారు. గజాల హాష్మి భారత సంతతి వ్యక్తి. తెలంగాణ రాజధాని హైదరాబాద్కు చెందినవారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా గజాల హాష్మి ఎన్నికయ్యారు. హాష్మి 15వ సెనటోరియల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వర్జీనియా సెనెట్లో పనిచేసిన మొదటి ముస్లిం, మొదటి దక్షిణాసియా అమెరికన్ గజాల. గజాల హాష్మి భారత సంతతి వ్యక్తే కాదు, హైదరాబాదీ కూడా. హైదరాబాద్లోనే జన్మించిన ఆమె తనకు 4 ఏళ్లు ఉన్నప్పుడు తల్లి, సోదరుడితో కలిసి అమెరికా వెళ్ళిపోయారు. ఆ తర్వాత నుంచి అక్కడే చదువుకొని పెరిగి పెద్దయ్యారు. ఆమె తండ్రి ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసేవారు. ఆమె బాల్యమంతా జార్జియాలోనే గడిపారు. అజహర్తో పెళ్లైన తర్వాత గజాల 1991లో రిచ్మండ్ ప్రాంతానికి మారారు. 30 ఏళ్ల పాటు ఆమె అక్కడే రెనాల్డ్స్ కమ్యూనిటీ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేశారు. 2019లో ఆమె మొదటిసారి అమెరికా ఎన్నికలలో గెలుపొందారు. 2024లో గజాల హాష్మి సెనెట్ విద్యా, వైద్య కమిటీ చైర్పర్సన్గా డెమోక్రటిక్ పార్టీ తరపున ఎన్నికయ్యారు. కాగా ప్రస్తుతం వర్జీనియా గవర్నర్ ఎన్నికలలో డెమోక్రాట్ పార్టీ తరపున పోటీ చేసిన గజాల సమీప రిపబ్లిక్ అభ్యర్థిపైన భారీ మెజారిటీతో గెలుపొందారు. వర్జీనియా సెనెట్కు ఎన్నికైన తొలి దక్షిణాసియా సంతతి నేతగా, తొలి ముస్లింగా ఇప్పటికే ఆమె అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. తాజా రేసులో ఆమె రిపబ్లికన్ నేత జాన్ రీడ్ పై పైచేయి సాధించారు. కాగా తాజా డెమోక్రాట్ల గెలుపు 9 నెలల ట్రంప్ పాలనకు రెఫరెండంగా వర్జీనియా స్టేట్ ఎలక్షన్స్ నిలిచాయి.